హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్ రాజకీయాలంటేనే సర్కస్ అండి బాబు అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఎలక్షన్ల సీజన్ వచ్చేస్తుండడంతో సిద్ధం, మేము సంసిద్ధం, మీతో పాటు మేము సిద్ధం అంటూ అన్ని రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టేసి ఏదో కురుక్షేత్రానికి వెళ్తున్నట్టు బిల్డప్ కొడుతూ జనాన్ని మిస్లీడ్ చేస్తున్నాయి. రాజకీయానికి రియల్ మీనింగ్ తెలిసిన అమాయక పిత్రే ట్రేడ్ పండితులు మాత్రం మన రాజకీయ నాయకులకు ప్రజాసేవ అంటే ఎంత కసిర రాగవా అంటూ మురిసిపోతున్నారు. ఒక్కో పార్టీ పోకడలు చూస్తే ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలా అభివృద్ధికి రాజధానికి నోచుకునే రాష్ట్రంలో పుట్టాం కదా మనం అని హర్షం కూడా వ్యక్తం చేస్తున్నారు జనం. ఒకసారి అధికారిక పార్టీ ఇష్యానికి వస్తే ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తస్సాదియా మీ బతుకుల్ని మార్చేస్తా, రాష్ట్రాన్ని లేపి అవతలేస్తా అని ఊదరగొట్టిన జగనన్నయ్య ఈ 5 ఏళ్లలో చేసిన పురోగతి ఏం లేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే రాష్ట్రం తిరోగమనం అయ్యిందనేది వాస్తవం. ఏ రాష్ట్రంలోనైనా ఫైనాన్షియల్ సైకిల్ సజావుగా సాగాలంటే ఫ్రీ బీస్తో పాటు, అదే మన రాజకీయ భాషలో చెప్పాలంటే ప్రజా సంక్షేమ పథకాలు, వీటితో పాటు రాష్ట్రానికి ఆదాయం తెచ్చే వనరులు కూడా పుష్కలంగా అభివృద్ధి చెందాలి. అప్పుడే ఎవరిపైన భారం పడదు, బ్యాలెన్స్డ్గా సాగుతుంది పాలన. కానీ రెవెన్యూ తెచ్చే సోర్సెస్ లేకుండా కేవలం ఉచిత పథకాలకే ప్రభుత్వంలో ఉన్న ఖజానాని ఖాళీ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక రాజధానులు, పోలవరాలు వగైరాలు అనేవి ఊసులో కూడా ఉండవన్నమాట. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది ఏపీలో. సోషల్ స్టడీస్ చదివే 5వ తరగతి పిల్లోడు కూడా దీన్ని పరిపాలన అని అయితే అనడు. 5 ఏళ్లు గడిచిపోయాక ఎలక్షన్లు ఇంకో 3 నెలల్లో వస్తున్నాయనగా మాకు రెవెన్యూ తెచ్చే హైదరాబాద్ లాంటి మహానగరం లేనందువల్ల డెవలపింగ్ చేయలేకపోయాం అని ఆఖరి అసెంబ్లీ సెషన్లో బాధను వ్యక్తపరిచాడు జగనన్నయ్య. మరి ఈ 5 ఏళ్లలో హైదరాబాద్ లాంటి మహానగరం కోసం ఏం ప్లాన్స్ వేశాడో మాత్రం చెప్పలేదన్నమాట. ఇన్నిటి మధ్య ఎలక్షన్లకు సిద్ధం అంటూ ఊరూరా బ్యానర్స్ వేసి హడావిడి చేస్తోంది అధికారిక పార్టీ. ఇక ప్రతిపక్షాల విషయానికి వస్తే మేం కూడా సిద్ధం, సంసిద్ధం అంటూ టీడీపీ కూడా కలర్ఫుల్ పోస్టర్లు వేస్తోంది. ఈ వైసీపీకి ముందు రాష్ట్రాన్ని పరిపాలించింది ఈ టీడీపీనే అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. 40 years అనుభవం ఉన్నోడు, హైదరాబాద్ నగర శిల్పి, ఐటీ పితామహుడు, కంప్యూటర్, సెల్ ఫోన్ వంటివి కనిపెట్టినవాడు, తెలుగు జాతికి నాగరికత నేర్పినవాడు అంటూ ఊదరగొడితే జనం నమ్మేసి ఫస్ట్ అనుభవజ్ఞుడికే ఇయ్యాలి ఛాన్స్ అని ఇచ్చారన్నమాట. కానీ అంత అనుభవం ఉన్నవాడు బాధ్యతగా ఉండాలి కదా. ఉన్న పలంగా వేరుపడ్డ రాష్ట్రాన్ని అప్పుడే పుట్టిన ఒక పసిగుడ్డులాగా కేర్ తీసుకోవాలి కదా. గాయాలు మానేలా జనరంజక పాలనకు శ్రీకారం చుట్టాలి. కానీ 40 years బాబు గారు ఏం చేశారు? నవ్యాంధ్ర ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కూడా తొంగలో తొక్కేశాడు. అందులో మొదటిది, ముఖ్యమైనది చెప్పుకోవాలంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లాంటి మహానగరాన్ని 10 ఏళ్ల పాటు ఏపీకి కూడా వర్తింపజేస్తూ చట్టం చేశారు. దాన్ని సద్వినియోగం చేసుకుని ప్యారలల్గా ఏపీకి సరైన రాజధానిని, అడ్మినిస్ట్రేషన్ని డిజైన్ చేసుకోవడానికి ఆ అవకాశాన్ని చక్కగా యూజ్ చేసుకోవాలి. కానీ బాబోరు ఏపీలో రాజకీయాలు సాలవన్నట్టు తెలంగాణ రాజకీయాల్లో కూడా వేళ్ళు కాళ్ళు పెట్టాలని చూసి ఓట్ ఫర్ నోట్ అంటూ కేసీఆర్కి అడ్డంగా దొరికిపోయి ఉన్న పలంగా రాత్రికి రాత్రే విజయవాడకి మకాం మార్చేశాడు. ఇది నిజంగా జాతి ద్రోహం అనే చెప్పాలి. ఇక జనాన్ని ఆ విషయం నుంచి దృష్టి మరలించడానికి సడన్గా గుంటూరు పక్కనున్న పొలాలే మన రాజధాని అని, ఆ ఏరియాకి అమరావతి అని పేరు పెట్టేస్తున్నా అని చెప్పేశాడు. మనం తెలుగోళ్ళం, మనకు సేనా పౌరుషం ఎక్కువ, అందుకే హైదరాబాద్కి ఇక పోయేదిలే, మనం ఇక్కడే కట్టేసుకుందాం రాజధాని అని శపథం చేసేసాడనమాట. అసలు అక్కడ రాజధాని పెట్టే ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం అన్న ధ్యాస కూడా ఇంతటి అనుభవజ్ఞుడికి లేదంటే హాస్యాస్పదం అనే చెప్పాలి. లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అయినా సరే ధీటైన నగరాలు కలిగిన రాష్ట్రం. ఉన్న నగరాల్లో విశాఖనో తిరుపతినో రాజధానిగా చేసుకుని ఉంటే, అక్కడ ప్రభుత్వ భూముల్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ కట్టేసుంటే ఈ పార్టీకి రాజధాని రన్నింగ్లోకి వచ్చేసేది కూడా.
తర్వాత జగన్ లాంటోళ్ళు ఎంతమంది వచ్చినా రాజధాని విషయంలో జోక్యం చేసుకునే వాళ్ళు కూడా కాదు. అలా కాకుండా ఏదో హిడెన్ అజెండాతో గుంటూరు పక్కనున్న 3 పంటలు పండే పచ్చని పొలాలను రాజధానిగా ఎన్నుకోవడం ఏంటో అర్థం కాదు. అదేమంటే మన ఏపీ మ్యాప్ మీద స్కేల్ పెట్టి చూస్తే అదే సెంటర్ పాయింటు అని వాదిస్తుంటారు తెలుగు తమ్ముళ్ళు. విశాఖని రాజధాని చేస్తే రాయలసీమకి దూరం అవుతుందంట, తిరుపతిని రాజధాని చేస్తే ఉత్తరాంధ్రకి దూరం అవుతుందంట. అందుకనేసి ట్రావెల్ డిస్టెన్స్ తగ్గించడానికి సెంటర్లో దొబ్బించుకున్నారంట. అయినా ఇలా పిచ్చి కానీ ఇప్పుడున్న మహానగరాల్లో ఏదైనా ఆయా రాష్ట్రాల్లో సెంటర్ పాయింట్లో ఉన్నాయి. అసలు బెంగళూరు తీసుకుంటే కర్ణాటక స్టేట్కి మూలన ఉంటుంది. నార్త్ కర్ణాటక జనం బెంగళూరు రావాలంటే ఒకరోజు ప్రయాణం చేసి రావాలి. మరి చెప్పాలంటే కన్నడిగుల కన్నా రాయలసీమ తమిళనాడు ప్రాంతాల వారికే బెంగళూరు అనువైన నగరం. ఇక చెన్నై విషయానికి వస్తే అంతే, తమిళనాడుకి ఒక మూలన ఉంటుంది చెన్నై క్యాపిటల్. మరి మదురై నుంచి వచ్చే వాళ్ళకి చెన్నై దూరం అని ఎవరూ అభ్యంతరం చెప్పలేదే. ఇక ముంబై సంగతి అంతే, అక్కడెక్కడో కార్నర్లో ఉంటుంది. ఏదైనా రాజధానిలో పనులుంటే వెళ్ళి చూసుకొని వస్తుంటారు జనం, అంతేకాని ఈ మూల నుంచి ఆ మూలకి రోజు అప్ అండ్ డౌన్ అయితే చేరు కదా. అయినా ఇవన్నీ మన పీత బుర్రలకు అర్థం కావనే 40 years బాబు గారు ఆడిందే ఆట పాడిందే పాట చేసి ఆగం చేశాడు రాజధాని అంశాన్ని. పెర్మనెంట్ గ్రాఫిక్స్ బిల్డింగ్లు వచ్చే వరకు అంటూ 1000 కోట్ల ప్రజాధనంతో తాత్కాలిక కట్టడాలు కట్టడమే కాకుండా ఎన్టీఆర్ ఏదో జాతిపిత అయినట్టు అమరావతిలో 109 అడుగుల అన్నగారి విగ్రహం ఒకటి పెట్టేసేసి దాన్ని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ చేసేస్తాం అని జనాన్ని భయపెట్టడం ఒకటి. అమరావతి మీద మిగతా ప్రాంతాల్లో మిగతా లీడర్స్లో వ్యతిరేకత రావడానికి బాబుగారి హయాంలో జరిగిన అమరావతి ల్యాండ్స్ ఇన్సైడర్ ట్రేడింగ్, ఇంకా విచ్చలవిడి ప్రజాధన దుర్వినియోగం, పైపెచ్చు ఈ ఎన్టీఆర్ విగ్రహాలు అవి ఇవి అనే అంశాలే. చెప్పాలంటే 100కి 100 పాళ్ళు అమరావతి రైతుల బాధలకు బాబుగారే సమాధానం చెప్పాలి. వాళ్ళ పాటికి వాళ్ళు పొలం చేసుకుంటూ ఉంటే వచ్చి వాటిని ఆగం చేసి ఎటూ కాకుండా చేసేశాడు. ఇప్పుడు మేము సంసిద్ధం ఎలక్షన్లకు, ఇంకో పాలి అధికారం ఇవ్వండి, అమరావతిని మళ్ళీ స్క్రాచ్ నుంచి రీస్టార్ట్ చేస్తా అంటూ సెంటిమెంట్ని వాడేసుకుంటున్నాడు. కట్టిన 1000 కోట్ల రూపాయల తాత్కాలిక కట్టడాలు శిథిలావస్థకు వచ్చేశాయి. 100 ఎకరాల పంట భూములు బీడుగా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఈయన మళ్ళీ కొత్త కాంట్రాక్టర్లను పిలిచి ఇంకొన్ని 1000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చి మళ్ళీ మిషన్ ఇంపాసిబుల్ ప్రాజెక్ట్ చేస్తాడంట. ఇప్పటికైనా ఉన్న నగరాన్నే రాజధాని చేసుకుందాం అని మాత్రం అనడు, ఎక్కడ నగర శిల్పి అనే బిరుదు పోతుందో అని. ఇక జనసేన విషయానికి వస్తే వాళ్ళందరితో పాటు మేము కూడా సిద్ధం అంటూ ఇంకో పక్క టీడీపీతో అఫీషియల్గా పొత్తు పెట్టేసుకొని వస్తున్నారు. ఈ పొత్తు నిజంగా జనాన్ని కన్ఫ్యూజ్ చేసేదే. ఎందుకంటే ఆల్రెడీ 40 years బాబు గారు ఇన్ఎలిజిబుల్ అని 2019 ఎన్నికల్లో జనం తీర్పు ఇచ్చేశారు. ఇక ఇప్పుడు జగనన్నయ్య సూపర్ పాలనతో విసిగి వేసారి ఉన్నారు అదే జనం. ఇప్పుడు మళ్ళీ పాత ప్రభుత్వాన్నే తెద్దాం అనడం కన్ఫ్యూజన్ కాకింకేంటి. ఏ భరోసాతో జనం మళ్ళీ బాబు గారిని నమ్మాలి అనేది ఇక్కడ పెద్ద సమస్య. పోనీ ఈ టీడీపీ జనసేన కూటమికి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అంటే లెక్క వేరేలా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి కరడుగట్టిన అపోజిషన్ ఫ్యాన్స్కి కూడా తెలుసు. పైకి వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడని, అవినీతి మరకలు లేనోడని, రేపొద్దున అధికారం చేతిలో పెట్టినా కూడా తన కోసం 1 రూపాయి కూడా వెనకేసుకోడు అని. కాబట్టి కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అయినా కూడా ఈ ఎలక్షన్స్కి ఒక ఇంపార్టెన్స్ ఉండేది. కానీ పవన్ కళ్యాణ్కి అయినా అసలు సీఎం కుర్సీ పైన ఇంట్రెస్ట్ ఉందో లేదో నాగబాబు అంకుల్కు కూడా తెలియదని చెప్పాలి. ఇక మళ్ళీ 40 years బాబు గారే సీఎం అయితే ఏముంది బొంగు అనేది సగటు ఓటర్ అభిప్రాయం అన్నమాట. చూసిన ఫ్లాప్ సినిమాని మళ్ళీ రిలీజ్ చేసినంత మాత్రాన ఇండస్ట్రీ హిట్ అవుద్దా ఏంటి అనేది వాళ్ళ వాదన. అలాగే ఇప్పుడు డిజాస్టర్ అని డిక్లేర్ అయిన సినిమా ఇంకా కొనసాగించాలన్నా కూడా ఇబ్బందే. ఇదే ఇప్పుడు ఏపీ ఓటర్ గాడి మదిలో నలుగుతున్న ప్రశ్నలు. అందుకే రాజకీయాలను కామెడీగా సర్కస్తో పోల్చుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఒక్కటైతే నిజం, ఇవాళ రేపు రాజకీయం అనేది వ్యాపారం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే వాస్తవ నిజం. ఎవరో ఒకరికి వేయండి ఓటు. అద్భుతాలైతే ఏమీ జరగవు, జస్ట్ ప్రభుత్వాలు మారతాయి అంతే. మళ్ళీ వైసీపీనే వస్తే ప్రభుత్వ భవనాలకు సేమ్ 3 రంగులే దర్శనమిస్తాయి. టీడీపీ వస్తే కొత్తగా ఎల్లో పెయింట్ వేసి ముస్తాబవుతాయి, అంతే తేడా.
వైఎస్ఆర్ కొడుకు సీఎం అయ్యాడు కాబట్టి ఎట్టాగైనా నా కొడుకును కూడా భవిష్యత్తు సీఎం అవ్వాలి అని బాబు గారు కంకణాలు కట్టేసుకున్నారు. నెక్స్ట్ వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకో మనవడో మనవరాలు, నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇంకో మనవడో మనవరాలు. ఇదే ఏపీలో జరిగే రొటీన్ సర్కస్ అని వాపోతున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.